ఆదిలాబాద్ బల్దియాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎన్నిక ప్రక్రియకు హాజరైన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి. ఆదిలాబాద్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 21 మంది సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్న భాజపా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. కేవలం 11 మంది సభ్యులు కలిగిన కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ స్వతంత్రతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అసలు దీనికి కారణం ఏంటంటే చెప్పడానికి మనతో పాటు ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ సార్, 21 మంది సభ్యులను గెలుచుకున్నారు. మీరు వ్యూహాత్మకంగా ముందస్తుగా మెలిగి ఉంటే లేదా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చైర్మన్ పీఠం మీకు కైవసం కాకపోతుండేనా? అసలు ఈ రాష్ట్రంలో గొప్పగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపచ్చా? అది అసలు ఎక్కడన్నా ధర్మం ఉంటుందా? ఈరోజు ఆదిలాబాద్ పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చి అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి మెజార్టీ సీట్లతో మేము ఖచ్చితంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీద మాకు 21 సీట్లు, కాంగ్రెస్కు 11, టీఆర్ఎస్కు 6, ఎంఐఎంకు 6, మిగతా స్వతంత్రులు 4. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 21 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ దాన్ని జీర్ణించుకోవాలనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్తారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని చెప్తారు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆదిలాబాద్లో కుట్ర చేసింది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఉర్ఫ్ రఫీకుద్దీన్ ఈరోజు ఆదిలాబాద్లో చేసినటువంటి ఈ చేష్ట ఆదిలాబాద్ ప్రజలంతా కూడా గమనిస్తారు. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నా గురించి చెప్పిండు కదా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటన వస్తే అధికారిక పర్యటనలో నేను మర్యాదగా మాట్లాడితే జోగు రామన్న సిగ్గు లేకుండా మాట్లాడినావు కదా, ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడతారు గౌరవంగా అని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావు, ఎంత కమ్ముకున్నావు, సిగ్గు రాలేదు. నీ కొడుకు కౌన్సిలర్గా పోటీ చేస్తే కూడా ఆదిలాబాద్ ప్రజలు చీకొట్టిండ్రు. అయినా నీకు సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, నువ్వు ఎంఐఎం పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి తీరును ఆదిలాబాద్ ప్రజలంతా కూడా నువ్వు గల్లీలోకి వెళ్తే చీపుర్లు పట్టుకొని తరమడానికి నేను సిద్ధంగా ఉన్నారు. 23 మంది సభ్యులు కూడా ఈ చైర్మన్ మావాలని ఎందుకు ధైర్యం చెప్పలేకపోయారు? మీరు కూడా మిగతా బీఆర్ఎస్ బలాన్ని ఎందుకు కూడగట్టుకోలేకపోయారా? మీరు సంప్రదింపులు కూడా జరిపారు కదా. భారతీయ జనతా పార్టీ అక్రమ పొత్తులు, అక్రమ సంబంధాలు, అక్రమ వ్యవహారాలు ఎక్కడా కూడా చేయది. దేశ ప్రధానమంత్రి పదవినే ఒక్క ఓటు తక్కువైతే ప్రధాన మంత్రి పదవినే వదులుకున్నటువంటి పార్టీ. ఆ రోజు ఒక్క ఓటు మేము కొనలేదు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం కాబట్టి ఈరోజు 2014 నుండి 2026 దాకా భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అక్రమంగా ఏదైతే జరిగిందో మేము మిగతా వాళ్ళ తీరు అక్రమ పొత్తులకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం. ఈరోజు జోగురామన్ అనే వ్యక్తి కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిండు. కోట్ల రూపాయలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిండు. అసెంబ్లీలోనే చెప్తారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసే పార్టీ. ఎడ కట్టడి చేస్తున్నారు మీరు? ఈ జనరల్గా సహజం ఎన్నికలన్నీ ఓటమి అన్నిటిని విశ్లేషిస్తుంది, గెలుపు అన్నిటినీ మరిపిస్తాయంటారు. ఇప్పుడు మనం ఓటమి చవి చూసాం కాబట్టి మీరు ప్రధానంగా కాంగ్రెస్ను టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్ని టార్గెట్ చేయడంలో, లేదా కాంగ్రెస్ సీఎంని కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టార్గెట్ చేయడంలో ఏంటి అసలు కారణం? టీఆర్ఎస్ అనే పార్టీ అసెంబ్లీలో ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అంటారు కదా, మేము ప్రధాన ప్రతిపక్షం, మేము వాళ్ళ మెడలు వంచుతాం. మెడలు వంచలేదు, వీళ్ళ మెడలు పోయినాయి. ఈరోజు ఆదిలాబాదులో గులాం అన్నారు. కేసీఆర్ తెలిసిందో లేదో ఈ విషయం, కేటీఆర్, హరీష్ రావు తెలుసుకోవాలి. టీఆర్ఎస్ అనే పార్టీని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిండు జోగురామన్న. నాకైతే అనుమానం ఉన్నది, భవిష్యత్తులో జోగురామన్న, రఫీకుద్దీన్ కాంగ్రెస్ పార్టీలోకి పోతాడు. ఎమ్మెల్యే అభిప్రాయం పాయల్ శంకర్ గారు. సార్, మీరు చూశారు అక్రమ పొత్తులు పెట్టుకున్నది కాంగ్రెస్, బీఆర్ఎస్, అట్లాంటి దానికి ఆస్కారం ఉండదు. కానీ ఇవాళ బైన్సాలో కూడా ఒక పరిణామం జరిగింది. భాజపా తిరుగుబాటు అభ్యర్థి స్వతంత్రంగా గెలిచారు. ఆయన ఎంఐఎంతో కూడా చైర్మన్గా అయ్యారు. దానికి బీజేపీ మద్దతు కూడా ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఆ స్వతంత్ర అభ్యర్థి కూడా
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ ఎంఐఎం ఇవ్వలే. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి అక్కడ గెలవడం జరిగింది. ప్రజల యొక్క ఓటర్ల యొక్క ఆకాంక్షల్ని కూడా ఈ మూడు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, పూర్తిగా తుంగలో తొక్కి అక్రమంగా వాళ్ళు ఈరోజు ఇది చేసుకోవడం జరిగింది. అంటే మీ దగ్గర చైర్మన్ కావడానికి ఆ పరిపూర్ణమైన సీనియర్ నాయకులు ఉండే మీ పార్టీలో గెలిచారు, యాట్రిక్లు సాధించారు. వాళ్ళంటి ముందుగా ప్రకటించి మీరు అంతా తలుచుకొని ఒక పట్టుదల తీసుకుంటే చైర్మన్ సీట్ కైవసం చేసుకొని పెద్ద మాట కాదనే మాట మీ పార్టీలోనే వినిపిస్తుంది. అట్లా ఎందుకు చొరవ చూపించలేదు అంటే నేను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా క్యాండిడేట్ అభ్యర్థుల్ని ప్రకటించదు. అది ప్రధానమంత్రి పదవి కావచ్చు, ముఖ్యమంత్రుల పదవులు కావచ్చు, లేకపోతే ఏ స్థానంలో కూడా ముందే అభ్యర్థుల్ని ప్రకటించే సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో లేదు. ఎందుకంటే మీరు చాలా రాష్ట్రాలు చూశారు, మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఎక్కడ కూడా కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా మొదలే క్యాండిడేట్ల యొక్క ముందు ప్రకటన మాత్రం భారతీయ జనతా పార్టీలో లేదు. కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చెప్పిన ముందు, ఎందుకంటే ప్రజల దగ్గర వెళ్ళండి, మనకు మెజార్టీ వచ్చిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాతనే మనం ప్రకటిద్దామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆదేశానుసారమే మా యొక్క కార్యక్రమం జరిగింది. ఇది ఎంపీ గోడం నాగేష్ అభిప్రాయం. అంటే పార్టీ విధానానికి లోబడే ఎన్నికలను నిర్వహించాలి తప్ప ఇందులో వేరే ఉద్దేశమే లేదని చెప్పి, పైగా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే అభ్యర్థుల ప్రకటన ఉంటుందనే మాట వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, కోర్టు స్టూడియో.